అందరికీ నమస్కారం అండి. సో, మీకు తెలుసు నేను అంతకుముందు చేసిన ఈ 2 సినిమాలు కూడా లవ్ స్టోరీసే. నాకు కొద్దిగా హ్యూమర్ అంటే బా ఇష్టం. అలా అని చెప్పి హ్యూమర్ ఒకటే కాదు, ఎనీ హ్యూమన్ ఎమోషన్స్ మంచి డ్రామా ఉంటే నాకు చాలా ఇష్టం మాట. సో, నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా చాలా సినిమాలు స్టోరీస్ రాస్తూ అన్నిట్లో ట్రయల్ చేస్తూ, కొన్ని ఫెయిల్ అవుతూ, కొన్ని ఎదరికెళ్తూ రకరకాలుగా లేట్ అయింది. సో, ఆ మధ్యలో అనుకోకుండా ఒకరోజు జ్ఞానశేఖర్ గారు ఫోన్ చేశారన్నమాట. ఒక స్టోరీ ఉంది చేస్తావా అని చెప్పి, సరే వెళ్ళి విందాం. నాకేంటంటే వేరే వాళ్ళ స్టోరీలంటే ఓకే. స్టోరీ బాగున్నా కూడా మనకు కనెక్ట్ అయ్యి అంటే మనమే డైరెక్ట్ చేయాలన్నంత కనెక్షన్ రావటం అనేది కష్టం కదా! సో, ఎందుకు ఎవరు చెప్పినా గానీ ముందే చెప్తాను. నాకు మోస్ట్‌లీ నచ్చవండి. బావుంటే మీరు డైరెక్ట్ చేస్తే నేను చూసి బావుందంటాను గానీ, నేను డైరెక్ట్ చేయాలంటే కనెక్షన్ లేకపోతే నేను చేయడం చాలా కష్టం అని చెప్పి మోస్ట్‌లీ ప్రిఫర్ చేయనమాట వినటం. సో, ఆ రోజు వెళ్ళి వినటానికెళ్తే లేదు చెప్పడానికి ఏమి లేదండి. బుక్‌ని చదువుకోండి అని చెప్పి పెద్ద బుక్ ఇచ్చారన్నమాట. సో, ఆ బుక్ సో, చదివిన తర్వాత ఇంకా డౌట్స్ లేవుమాట. ఇది గ్యారంటీ ఇంత పవర్‌ఫుల్ క్యారెక్టర్ గ్యారంటీ ఇంకా నో చెప్పకూడదనిపించిందన్నమాట. సో, నిజంగా అలాంటి స్టోరీ నా దగ్గర రావటం నేను చాలా లక్కీ అనుకుంటాను. సో, నేను తర్వాత ఆ విలేజ్‌కెళ్ళాను. చాలామంది ఆయన ఫ్రెండ్స్‌ని ఇప్పుడు ముసలివాళ్ళుగా ఉండిపోయి ఇంకా డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళని కూడా కలిసి ఇంటర్వ్యూ చేసి అన్నీ తెలుసుకుంటే అప్పుడు ఆయన గురించి నాకు అర్థమైందన్నమాట. అందరూ ఒకే మాట చెప్తున్నారు ఆయన గురించి. ఆయన లెజెండ్ అనేది వాళ్ళ మాటల్లో వింటుంటే అప్పుడు అనిపించిందన్నమాట. నిజంగా ఒక మనిషి ఇలా ఉన్నాడా నిజంగానే? ఇలాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ నిజంగా నా దగ్గరకొచ్చింది. నేను చేయగలనా లేదా? ఎలా చేయాలి? అనే దాంట్లో నేను బాగా రీసెర్చ్ చేసి ఇది గ్యారంటీ వదలకూడదన్న దృష్టిలో చాలా కష్టపడి ఈ స్టోరీ అంతా రాసుకొని ఫైనల్‌గా ఇది ఇవాళ వర్కౌట్ అయిందన్నమాట అది. సో, దీనికి మాకు బ్యాక్ బోన్‌గా ఉన్నది జ్ఞానశేఖర్ గారు, కెమెరామెన్ గారు. సో, ఆయనేంటంటే ముందే చెప్పాను ఆయనకి, "సార్ మీరు చేస్తేనే ఈ సినిమా నేను డైరెక్ట్ చేస్తాను." ఎందుకంటే ఆయన అంత పవర్‌ఫుల్ సినిమాలు చేశారు. పీరియాడిక్ సినిమాలు చేశారు. సో, నా ఎమోషన్స్ ఆయనకు బాగా తెలుసు. సో, ఆ విధంగా మా ఇద్దరితో టీమ్ కింద చేశామన్నమాట. అలాగే గోపీసుందర్ గారు. సో, ఆయనకు కూడా మనకి లవ్ స్టోరీస్, లవ్ పాటలు అని తెలుసు గానీ, ఆయన మలయాళంలో చాలా మాస్ మూవీస్ కూడా ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో, ఈ సినిమాలో కూడా ఏంటంటే ఆర్ఆర్ అంతా చేస్తున్నారన్నమాట ఇప్పుడు. సో, చూస్తుంటే ఆయన అంటున్నారు, "ఏంటిది సినిమా అసలు ఎక్కడ ఆగట్లేదు. స్టార్ట్ అయితే ఎక్కడ మ్యూజిక్ గ్యాప్ కూడా ఇవ్వటానికి లేదు. అసలు ఇది చాలా బాగుందని" చెప్పి ఆయన బాగా ఎక్సైట్ అయ్యారన్నమాట. నాకు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాతోటి ఇంత ఒక మంచి క్యారెక్టర్‌ని తీసుకొని మీ దగ్గర రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా ప్రౌడ్‌గా కూడా ఉంది యాక్చువల్లీ. సో, ఇది అందరికీ నచ్చుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వీరేంద్ర శర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటేంటంటే నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా గానీ నాకు తెలంగాణ అసలు రాదన్నమాట స్లాంగ్. ఎప్పుడు 20 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నా. కానీ ఈ సినిమా అయ్యేసరికి నాకు తెలంగాణ వచ్చేసింది. ఇంట్లో కూడా ఇంట్లో కూడా నేను అప్పుడప్పుడు తెలంగాణలో మాట్లాడుతున్నమాట. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఇన్‌ఫ్లూయెన్స్ అంత ఉందన్నమాట. సో, ఆ విధంగా ఆన్ ద ఫన్ నోట్ ఐ కెన్ ఎండ్ ఇట్ లైక్ దట్. డెఫినెట్‌గా. సో థ్యాంక్ యూ సో మచ్. సో యాహ్! ఇప్పుడు నాకే